సగం వృత్తి వాళ్ళదే. దాని మీద రియల్ ఎస్టేట్ మీద బతుకుతున్న వైసీపీ కార్యకర్తలకి వాళ్ళ నోట్లో మట్టి కొట్టాడు. సర్పంచులు నిన్న రోజు ఏదైతే భారతమ్మ గారిని నిలదీసింది ఎందుకు? అసలు జనాలు ఊస్తున్నారు సార్. ఎక్కడ చూడు అదే ఫోటో ఫోటో ఫోటో, ఎటు చూసినా జగనన్న. కనీసం పిల్లలు తినే పప్పు చెక్కల మీద కూడా జగనన్న ఫోటోని, కోడిగుడ్ల మీద కూడా జగనన్న ముద్రే. అవి ఉడికేటప్పుడు ఆ ముద్ర పోతుందా లేదా కడగలేక చచ్చిపోతున్నారు జనాలు. బిడ్డలకు పెట్టే వాటిల్లో కూడా దస్తావేజుల్లో ఆయన ఫోటో ఉంటే రేపు ఇంకొక ముఖ్యమంత్రి వస్తాడు. మరి ఆ టైంలో ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పుకోవడానిక? వాళ్ళ నాన్నకి లేనటువంటి మహోన్నత ఆలోచనలన్నీ ఈయనకే వస్తాయి. సో దయచేసి సగం ఆల్రెడీ కూటమికి టర్న్ అయిపోయారు. ఇప్పుడు వైసీపీలో కీలక నేతలు కూటమికి టర్న్ అవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంతకం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళ నోటికాడ కూడు లాగేసిన పరిస్థితి అయింది. సో దీనివల్ల రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, లేకపోతే ప్రజలకి రిజిస్ట్రేషన్ ఫీజులు ఆగిపోతే మొత్తం అష్టదిగ్బంధనం అయిపోయిందండి. సో కూటమి తెలుగుదేశం నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు దగ్గరికెళ్ళాం. శ్రీనివాస్ చౌదరి గారు, ముందుగా తెలుగుదేశం పార్టీకి శుభాకాంక్షలు చెప్పాలండి. ఇన్నాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉత్తినే దాడి చేయటం ఒకటే మినహా ప్రొడక్టివ్గా ఒక ఆలోచన చేసి ఆ అంశాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచన వచ్చి దాన్ని మీ నాయకుడే స్టార్ట్ చేయటం, దానికి శుభాకాంక్షలు. మీ సెకండ్ రంగ్ లీడర్షిప్ గాఢ నిద్రలో ఉన్నందుకు దానికి కూడా మరి ఆ దురదృష్టాన్ని మీరు ఎట్లా అడ్రస్ చేసుకుంటారో తెలియదు. బట్ ఒక రెండు అంశాలు ఖచ్చితంగా మీకు అనుకూల ఓటుని తీసుకొస్తున్నాయి. ఇప్పటివరకు మీరు వ్యతిరేక ఓటు మీద నిలబడ్డారు. ఇవాళ మీకు అనుకూల ఓటును తయారు చేయడానికి కావాల్సిన ఆ అంశాలని వాటిని గ్రౌండ్ చేసుకోవటంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. అందులో డౌట్. ఇదే నిష్పక్షపాతంగా చెప్తున్నా. అంటే మీకు చాలాసార్లు నేను నచ్చను, ఎందుకంటే మీ అంశాల వారికి నేను మాట్లాడుతుంటాను కాబట్టి. బట్ ఈ అంశంలో చాలా నిక్కచ్చిగా చెప్తున్నాను, ఆయన సక్సెస్ అయ్యారు. కనీసం ఈ సక్సెస్ని మీ సెకండ్ రంగ్ లీడర్షిప్ అందిపుచ్చుకొని ముందుకు తీసుకెళ్ళటం అనేది జరుగుతుందా? సార్ వాసుదేవ్ గారు, మొదట మీకు గారికి, అలాగే జనసేన నేత మన రజనీ గారికి, వైఎస్ఆర్ నేత లక్ష్మణరావు గారికి శుభోదయం అండి. రాష్ట్రంలో వేగంగా పరిణామాలు జరుగుతున్న విషయాలను మీ పరిగణన తీసుకొని చాలా సున్నిత విశ్లేషణతో వాసుదేవన్ గారు సబ్జెక్ట్ ప్రవేశపెడుతుంటారు. మొదట వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్క అంశాన్ని చాలా కేర్ఫుల్ గా పరిశీలిస్తే తప్ప జర్నలిజంలో ఉన్నత స్థాయి నాయకులు, ఉన్నత స్థాయి జర్నలిస్టులు, ఇప్పుడు డిఎస్ గారు ఉన్న పక్కన మంచి ప్రజలకు ఉపయోగపడే అంశాలను జర్నల్ తీసుకెళ్తున్న డబల్ టీవీ ప్రేక్షకులకి, అలాగే మీకు కూడా ధన్యవాదాలు. రాష్ట్రంలో మీరు అన్నట్టే ల్యాండ్ టైటిల్, డిఎస్సి ఇది ఒక యుద్ధంగా మారిపోయింది. ఎలా అంటున్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సంఖ్య 2019లో 4.6% ఉంది. ఈరోజు 8.6% పెరిగిపోయింది. సో ఎప్పుడు డిఎస్సి వస్తుందా అని ఎదురు చూసి చాలా మంది ఏళ్లు గడిచిపోయి, వయసు గడిపోయి, చివరికి నాకు ఉద్యోగం రాదని చివరికి ప్రైవేటు కాలేజీల్లోనో స్కూల్లోనో పనిచేస్తా ఉంటే అవి కూడా మూతలకు గురయ్యే పరిస్థితి ఏర్పడతాను. దాంతో టీచర్ పోస్ట్ చదివిన టెట్ అని, అదే డిఎస్సి కానీ, అదే బిఈడి కానీ, పీఈడి కానీ చదివిన వాళ్ళు బెంగళూరులోనో, హైదరాబాద్ లోనో, చెన్నైలోనో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ బతుకున్న సంఘటన మనం అందరం అనేక సందర్భంగా విశ్లేషించుకున్నాం. ఇది చాలా బాధ కలిగించే అంశం. రాష్ట్రంలో నిరుద్యోగులు శాతం పెరిగిందే కాకుండా పూర్తి స్థాయిలో ఉపాధి అవకాశం